తెలుగు సినీ ఇండస్ట్రీలో అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది అనటంలో సందేహం లేదు. ఓ భారీ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన అతను కలెక్షన్ల రికార్డులను తిరగరాసిన రికార్డును మూటగట్టుకున్నాడు. అయితేనే డ్రగ్స్ కేసులో ప్రస్తుతం అతని చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఓ ప్రముఖ నిర్మాత కుటుంబానికి చెందిన ఈ హీరో పేరు గతంలోనూ డ్రగ్స్ కేసులో తెరపైకొచ్చింది. హైదరాబాద్ పశ్చిమ మండలంలో మత్తు మందుల ముఠాను పట్టుకున్నప్పుడు అతని పేరు వచ్చింది. అయితే ఆ రోజు కేసుల దర్యాప్తు ముందుకు సాగేందుకు అవసరమైన సాక్ష్యాలు లభించకపోవడంతో అప్పట్లో బతికిపోయాడని తెలుస్తోంది. తాజాగా కెల్విన్ నుంచి పూరి జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్ల విచారణ తర్వాత అతని పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. తొలి జాబితాలో నోటీసులు పొందిన వారి విచారణ ఆగస్టు 2 వరకు సాగునుండగా ఆపై రెండో దఫా విచారణ ఎదుర్కొనే వారిలో ఇతనే అత్యంత కీలకమైన వ్యక్తి అని సిట్ అధికారులు అంటున్నారు. అతనితో పాటు ఈ కేసులో బయటకొచ్చిన యూత్ లో క్రేజ్ ఉన్న మరో హీరో కూడా వారం రోజుల్లో నోటీసులు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎవరా హీరోలిద్దరు?